మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ప్రాంతం మీదుగా ఏదో అంతుచిక్కని అక్రమ వ్యాపారం నడుస్తున్నట్లు బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల రోజులుగా ఎర్రగొండపాలెం పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదుట ఒక లారీ నిరంతరం నిలిచి ఉండటం స్థానికుల్లో అనేక సందేహాలకు దారితీస్తోంది. ఆ లారీ ముందు భాగంలో అధికారులు సీజ్ చేశారు అన్నట్లుగా నోటీసులు అంటించి ఉండటంతో అది ఎలాంటి అక్రమ వ్యాపారానికి సంబంధించినదో స్పష్టత లేకుండానే నెలల తరబడి ఎందుకు అక్కడే నిలిపి ఉంచారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదట్లో అది అక్రమ బియ్యం రవాణాకు సంబంధించిన లారీ అని కొందరు భావించగా, మరికొందరు అక్రమ ఇసుక రవాణాకు సంబంధించినదై ఉండొచ్చని అనుమానించారు. అయితే అధికారికంగా సీజ్ చేసినట్లు నోటీసులు ఉండటంతో ఇది కొత్త రకం అక్రమ దందాకు సంబంధించిన లారీ అన్న భావన ప్రజల్లో బలపడుతోంది. ఇదే సమయంలో వారానికి 2 పర్యాయాలు నిండు ఎర్రగొండపాలెం ప్రాంతం మీదుగా అనుమానాస్పదంగా లారీలు హైదరాబాద్ వైపు తరలిపోతున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమే అప్రమత్తమైన కొందరు స్థానికులు సంబంధిత పౌర సరఫరాల అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. మరికొందరైతే నల్లమల అటవీ ప్రాంతం నుంచి ముగ్గురాళ్ళు టేక్ ముద్దులు అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో అటవీశాఖ ద్వారా ఆరా తీసినట్లు సమాచారం. ఇటీవల నల్లమల అటవీ ప్రాంతంలో పురాతన నిధులు దాగి ఉన్నాయనే ఆశతో జేసీబీల ద్వారా అడవినంతా తవ్వకాలు జరిపిన ఘటన వెలుగులోకి వచ్చి అటవీశాఖ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ఆ నిధుల కేసు క్రమంగా సద్దుమణగడంతో అప్పట్లో తవ్వి బయటకు తీసిన వస్తువులను ఇప్పుడు రహస్యంగా తరలిస్తున్నారేమోననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాత్రి వేళల్లో ఎర్రగొండపాలెం పట్టణం మీదుగా వివిధ ప్రాంతాల నుంచి అనేక లారీలు ముసుగు కప్పి అనుమానాస్పదంగా తరలిపోతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న వ్యాపారులను గుర్తించడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖలు సమగ్ర విచారణ చేపట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.